డాక్టర్ శ్రీహర్రావు హత్య కేసు త్వరితగతిన తేల్చామని దోషులను పట్టుకోమని ఇక అసెంబ్లీలో ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ చెప్పడం బాగుందని ఇక మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. ఇక అయితే ఆ హత్య కేసులో తనను ఇరికించే విధంగా బుద్ధప్రసాద్ మాట్లాడుతున్నారని మాజీ ఎమ్మెల్యే ఆరోపించారు. డాక్టర్ శ్రీహర్రావు హత్యలో ఏ మాత్రం తన ప్రమేయం లేదని మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఒక 4 నెలల క్రితం జరిగిన 4 నెలల చిల్లర జరిగిన ఒక పాప మిస్సింగ్ కేసు దీని సంగతి ఏమో ప్రస్తావన తీసుకురాడు, పోలీసులను కేకేసి మాట్లాడు. రాజకీయంగా నేను ప్రత్యర్థిని గనక నన్ను అన్పాపులర్ చేయడం కోసం మాత్రం పదే శ్రీహర్రావు హత్య కేసు తేల్చుకోకుండా నా మీద ఎంత తొందరగా ఏం చేద్దామైతే బాగుంటుందని చెప్పి నన్ను అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేయడం తప్ప నీకు చిత్తశుద్ధి అంటే ముందు 3 నెలల నాడు మిస్ అయిన పాప సంగతి కూడా తేల్చాలి. నేను శ్రీహర్రావు హత్యతో పాటు దీన్ని కూడా తేల్చాలి. అది ఏం పట్టించుకోవు, దాని గురించి మాట్లాడు. పైగా సిగ్గుపడుతున్నా అంట, బాధపడుతున్నా అంట అసెంబ్లీలో మాట్లాడు. నీ చేత్తో నువ్వు ఒక సభ్యుడిగా ఉండి నీ చేత్తో ముఖ్యమంత్రి గారికి వీళ్ళందరికీ ఒక లెటర్ ఇచ్చిన తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని మాట్లాడటం అంటే నన్ను అల్లరి చేయడం కోసం తప్ప ఇంకోటి కానీ కాదు. నీకల్లా అది తేలడం కాదు, కావాల్సింది అల్లరి చేయడం, నన్ను అల్లరి చేయడం. రాజకీయంగా నీ మీద జరిగే విమర్శల్ని కప్పిపెట్టుకోవడం కోసం ఏదో ఒక డైవర్షన్ పాలిటిక్స్ కోసం మాట్లాడుతున్నాను.